హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సమావేశం. మోదీ పుతిన్ మధ్య కీలక చర్చలు. భారత్ రష్యా మధ్య జరగనున్న 25 ఒప్పందాలు. రాష్ట్రపతి భవన్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరణ. అనంతరం రాజ్ఘాట్ లో గాంధీకి నివాళులు. భామినిలో పీజీఎంలో పాల్గొన్న చంద్రబాబు 3 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తెస్తాం. విద్యార్థుల దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉందన్న సీఎం. ఏపీలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. చిలకలూరిపేటలో పాల్గొన్న డిప్యూటీ సీఎం. భవిష్యత్తు మొత్తం విద్యార్థులదేనన్న పవన్. కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారు. ఇండస్ట్రియల్ నుంచి కమర్షియల్ కు మార్చారు. త్వరలోనే అక్రమాలు బయటపెడతామన్న పొంగులేటి. సీఎం ఆదేశిస్తే రాజీనామాకు వెనకాడను. ఎన్నికల్లో పోటీ చేయడం, పోరాడడం కొత్త కాదు. ఇప్పటి వరకు 11 సార్లు పోటీ చేశానన్న దానం. స్క్రబ్ టైఫస్ ప్రాణాంతక వ్యాధి కాదు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. నియంత్రణ చర్యలు చేపట్టామన్న సత్యకుమార్. జగన్ను కలిసిన భవానీపురం బాధితులు. తమకు న్యాయం చేయాలని వినతి. సానుకూలంగా స్పందించిన మాజీ సీఎం. 7న ఇందిరా పార్క్ లో టీబీజేపీ మహాధర్నా. పోస్టర్ రిలీజ్ చేసిన బీజేపీ నేతలు. కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని నిరసన. శంషాబాద్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన. కొచ్చి వెళ్లాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యం. నిన్నటి నుంచి ఎయిర్పోర్ట్ లోనే పడిగాపులు. వికల్ప్ పేరుతో మావోయిస్టుల సంచలన లేఖ. దేవ్జీ, మల్లా రాజిరెడ్డి మాతోనే ఉన్నారు. లొంగుబాటుకు ఎలాంటి డీల్ చేసుకోలేదని ప్రకటన. మారేడుమిల్లి ఎన్కౌంటర్ ప్లేస్ కు ఓయూ స్టూడెంట్స్. అడ్డుకున్న స్థానికులు. మావోయిస్టుల దిష్టిబొమ్మ దగ్ధం. చింతూరు పిఎస్ కు ఓయూ విద్యార్థుల తరలింపు. సికింద్రాబాద్ లో భారీగా హవాలా డబ్బు పట్టివేత. చేస్ చేసి కారును పట్టుకున్న పోలీసులు. టైర్లు, బానెట్, సీట్లలో దాచిన నగదు స్వాధీనం. హిల్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు. సిబిఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలన్న పిటిషనర్లు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం. శిలాతోరణం దగ్గర డ్రోన్ ఎగరవేసిన భక్తుడు. అదుపులోకి తీసుకున్న టీటీడీ విజిలెన్స్. ఫోన్, సోషల్ మీడియాలో యువతికి వేధింపులు. అసభ్యకరమైన ఫోటోలు, కామెంట్స్ చేసిన నిందితులు. బాధితురాలి ఫిర్యాదుతో 3గురిపై కేసు నమోదు. దేశవ్యాప్తంగా 523 ఇండిగో విమానాలు రద్దు. ఎయిర్పోర్టుల్లో ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు. ఆలస్యంగా నడుస్తోన్న వందలాది ఇండిగో ఫ్లైట్లు. ఇండిగో సేవలపై స్పందించిన రాహుల్. వైఫల్యానికి ప్రభుత్వ గుత్తాధిపత్యమే కారణం. భారతీయులే మూల్యం చెల్లించుకుంటున్నారని విమర్శ. చెన్నై ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వాముల ఆందోళన. నిన్నటి నుంచి 200 మంది పడిగాపులు. పట్టించుకోవడం లేదని సిబ్బందితో వాగ్వాదం. ఇండిగో సంక్షోభంపై డీజీసీఏ కీలక ప్రకటన. పైలట్ల విధులపై ఆంక్షలెత్తివేసిన డీజీసీఏ. పైలట్లకు వారం పాటు విశ్రాంతి నిబంధన ఎత్తివేత. పళనిలో తెలుగు భక్తులపై వ్యాపారుల దాడి. అయ్యప్ప స్వామి తల పగలగొట్టిన వ్యాపారి. షాపు దగ్గర ఆందోళన. అడ్డుకున్న పోలీసులు. కీలక వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ. రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపు. రుణాలపై తగ్గనున్న వడ్డీ భారం. రిలయన్స్ అనిల్ అంబానీకి ఈడీ షాక్. అనిల్ కి చెందిన 18కి పైగా ఆస్తులు అటాచ్. 1120 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ.